సందర్భంగా స్వామి విద్యానికేతన్లో లక్ష్మీ స్వామి గారు, దేవి గారు, అలానే మిగతా టీచర్స్, అలానే స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇంత మహత్తర కార్యక్రమాన్ని చాలా ఉపయోగమైనది. ఎందుకంటే ఇప్పుడు చాలా కేసులు నమోదవుతున్నాయి. శరీరంలో ఏ భాగానికైనా క్యాన్సర్ రావచ్చు. ఎక్కువగా ఈ మధ్య కాలంలో సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వార క్యాన్సరు, అలానే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మేల్స్లో కానీ ఫీమేల్స్లో కానీ ఎవరికైనా రావచ్చు. ఇది జెనెటికల్గా BRCA1 జీన్ అని, BRCA2 జీన్ అని వీటి ద్వారా ఇది వస్తుంది. దీన్ని మనం ఎర్లీగా గుర్తించాలి. ఎటువంటి క్యాన్సర్ అయినా ఎర్లీగా గుర్తించి ట్రీట్మెంట్ చేస్తే మనము మన మనుషుల్ని లైఫ్ని సర్వైవ్ చేయొచ్చు. అలాగే వారల్ క్యాన్సర్స్, అలాగే బోన్ క్యాన్సర్స్, అలాగే బ్రెయిన్, బాడీలో ఏ పార్ట్కైనా ఏ రకమైన క్యాన్సర్ రావచ్చు. దీనికి కారణాలు ఏంటి? అన్హైజీనిక్ కండిషన్స్, అలానే మన స్మోకింగ్, అలాగే జెనెటికల్గా హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కూడా రావచ్చు. అలవాట్లని, అలానే మెయిన్గా ఒత్తిడికి గురవుతున్నారు ఎక్కువగా. ఈ మధ్యకాలంలో క్యాన్సర్ కేసులు చాలా నమోదవుతున్నాయి. గవర్నమెంట్ ద్వారా కూడా మేము ఈ 9 నెలల పాటు ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నాము. ఎర్లీగా డిటెక్ట్ చేస్తే, ఎర్లీగా ట్రీట్మెంట్ ఇస్తే మనము ఈ కేసులన్నింటినీ ఎర్లీగా నయం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇప్పుడు ఈరోజు కూడా చాలా కేసులు ప్రతిరోజు 5 హౌసెస్ స్క్రీన్ చేసి ఎవరికైనా నోట్లో పుళ్ళు ఏమైనా పడుతున్నాయా, అలాగే గర్భసంచి ద్వారంలో ఏమైనా ఒరుపు కానీ, ఎనీ అబ్నార్మల్ డిశ్చార్జెస్ కానీ, బ్లీడింగ్ కానీ, ఇలాంటి కండిషన్స్ ఏమైనా కంప్లైంట్స్ ఉంటే వాళ్ళందరినీ స్క్రీన్ చేసి ముందుగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి, ట్రీట్మెంట్ కూడా చాలా చక్కటి ట్రీట్మెంట్లు ఉన్నాయి ఇప్పుడు. ఇవన్నీ కూడా మనం గుర్తించి మన పిల్లలందరిలో కూడా అవగాహన కల్పించి మంచి డైట్ తీసుకుంటే కూడా చాలా వరకు ఇమ్యూనిటీ పెంచి శరీరంలో ఈ క్యాన్సర్ లక్షణాలను తగ్గించవచ్చు. క్యాన్సర్ లక్షణాలు కనిపించగానే మనం ఇవి క్యాన్సర్ లక్షణాలని గుర్తించినప్పుడు వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి. అలాగే ఆ క్యాన్సర్కి ఎటువంటి క్యాన్సర్ ఏ విధంగా ఉంటుందో కూడా మనం నయం చేయొచ్చు. మీరందరూ పిల్లలు కాబట్టి ఇప్పటి నుంచే, ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్లో సర్వైకల్ క్యాన్సర్కి ఏంటంటే 12 to 19 ఇయర్స్ మధ్యలో HPV వ్యాక్సిన్ అని ఇస్తున్నాము. ఆ వ్యాక్సిన్లో ఫర్దర్ జనరేషన్కి ఈ కార్సినోమా సర్వీక్స్ రాకుండా కూడా నయం చేయొచ్చు. థ్యాంక్ యూ.